తెలుగుదేశం పార్టీలు ఏమిటి గొడవలు? తెలుగుదేశం పార్టీ అరువు తెచ్చుకున్న రాజకీయ నాయకుల వల్ల ఇది తిప్పలు సార్. అంటే పక్క పార్టీల నుంచి అప్పటికప్పటికి సీట్లు కేటాయించడం వల్ల ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేసి 83 నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి కుటుంబాలకు టికెట్లు కేటాయించకుండా అప్పటికప్పటికే సీట్లు కేటాయించడం. తర్వాత నేను అదే చెప్పాను కదా సార్, క్యాపిటలిజం అనేది ఎక్కువగా బలంగా మోటార్లు ఎవడేస్తే వాడికి సీట్లు ఇవ్వటం, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి 10 రెట్లు సంపాదించుకోవాలని చెప్పి వాళ్ళు తప్పుడు పనులు చేయటం, అటు వాళ్ళని కాపాడలేక అటు ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చుకొని ఇప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఉపయోగమేంది? ఇంట్లో వాడిని దూరం చేసుకొని బయట ఉన్న తీసుకొచ్చి అందలం ఎక్కిస్తే ఏమవుద్ది పరిస్థితి? ఇలాగే ఉంటాయి. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్న సామెత బాగా సెట్ అవద్దనమాట. సొంత పార్టీ కార్యకర్తల్ని పక్కన పెట్టేసి సొంత మనుషుల్ని పక్కన పెట్టేసి బయటలో వాళ్ళని అందలం ఎక్కిస్తే ఇలాగే ఏడిచ్చేస్తుంది. పార్టీ క్రమశిక్షణ, పార్టీ పద్ధతులు వాళ్ళకేం ఉండే అవసరం లేదు కదా. వాళ్ళ ఎందుకు అంటే వాళ్ళు బయట పెడతారు సార్ రహస్యాలు. నువ్వేమన్నా నాకేమన్నా పుణ్యానికి ఇచ్చినవంటో సీటు, నా దగ్గర ఇన్ని కోట్లు తీసుకొని సీటు ఇచ్చినవని అంటే మీ పొరుగు గంగలో కలిసిపోద్ది. కక్కలేక మింగలేక. అదేగా ఇప్పుడు తిరువూరులో జరిగే ఘటన. అదే కక్కలేక మింగలేక సార్. ఇది కూడా ఒక తిరువూరు కాదు, ఒక పొంగనూరు కాదు, మీరు ఎక్కడికన్నా పోండి.